ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో, చెప్పమ్మా ప్రీతి. అన్నయ్య, నువ్వు వెంటనే బయలుదేరి ఇంటికి వచ్చేసేయ్. ఏమైందమ్మా? నీ హెల్త్ అది బానే ఉంది కదా? ఏమైనా ప్రాబ్లమా? ఏ ప్రాబ్లమూ లేదు. నువ్వు లంచ్కి ఇంటికి రావాలంతే. ఎందుకమ్మా? పెద్దమ్మ క్యారేజ్ ఇచ్చింది కదా, నేను అకాడమీలో భోంచేస్తాను. పెద్దమ్మ నీకు క్యారేజ్ ఇచ్చింది ఓకే, కానీ ఇంట్లో సర్ప్రైజ్ కూడా రెడీ చేసింది. సో నువ్వు మిస్ చేయకుండా వచ్చాయి. ఏంటి అంత పర్టికులర్ గా చెప్తున్నారు? ఎనీ స్పెషల్? ఆ విషయం మీరొస్తే మీకే తెలుస్తుంది బావగారు. ఈ రోజు నాకు చాలా పనులున్నాయి ప్రమీల. అన్నయ్య, నో ఎక్స్క్యూజెస్. పెద్దమ్మ ఆర్డర్ అయిపోయింది, నువ్వు బయలుదేరి వచ్చాయి అంతే. నీకోసం మేమంతా గ్రాండ్ సర్ప్రైజ్ తో వెయిట్ చేస్తూ ఉంటాం. అది కాదమ్మా, నేను చెప్పు. హలో హలో. యా, కాదు కాదు, మీరు కరెక్టే చెప్పారు. హాయ్, నా డ్రెస్ ఎలా ఉంది? సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ అక్క. ఇవ్వాలంటే హడావిడి అయిపోయిందని సింపుల్ గా రెడీ అయ్యాను. పెళ్లికి మాత్రం మనం మినిమం 2 days షాపింగ్ చేయాలి. హల్దీకి, మెహందీకి, బ్యాచిలర్ పార్టీకి అన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ కొనాలి. వీళ్ళేంటి బ్రో మరి ఇంత ఎక్సైటింగ్ గా ఉన్నారు? చూడబోతే ఇవాళ పెళ్లి కూడా చేసేలా ఉన్నారు. వారం చూడగానే వీళ్ళందరి రియాక్షన్ ఏంటో. నేను కూడా ఆ మూమెంట్ కోసమే వెయిట్ చేస్తున్నాను. వదిరా, అన్ని రెడీయా? ఏంటి మీరంతా ముచ్చట్లు పెడుతున్నారు? ఇలా అయితే కార్యక్రమం అయినట్టే. అన్ని ఏర్పాట్లు అయిపోయాయమ్మా. ఇంకా రాబోయే వదినకి వెల్కమ్ చెప్పడమే ఆలస్యం. పంతులు గారేంటి ఇంకా రాలేదు? అమ్మా వచ్చేస్తున్నా. అమ్మా వచ్చేసా. మీరు అలా తలుచుకోగానే నేను ఇలా వచ్చేసాను. గుమగుమలు అదిరిపోతున్నాయి. ఏంటమ్మా, 2 రాష్ట్రాలకే సరిపడ వంటలన్నీ చేయించారా ఏంటి? అయితే ఇవాళ సుష్టిగా భోంచేయాల్సిందే. పంతులు గారు, ముందు మంత్రాలు, తర్వాతే భోజనాలు. పంతులు గారు, అమ్మా ముందు మీరు కాఫీ తాగి ప్రశాంతంగా ఏర్పాట్లు చూడండి. అలాగే. ఇది నా కొడుకు శుభకార్యానికి సంబంధించింది. ఎలాంటి లోటు జరగకూడదు. ప్రమీల, పంతులు గారికి ఏం కావాలో చూసుకో. అత్తయ్య గారు, నేను వంట పని అది చూస్తాను. ఈ కార్యక్రమం ఏర్పాట్లు ప్రీతి చూసుకుంటుందిలేండి. అది కరెక్టేనమ్మా. ఆవిడ చేతుల మీద ఎందుకు? మంచి మనసుతో ఏ పని చేసినా మంచి జరుగుతుంది. బొట్టు పువ్వులు ఉండడం సౌభాగ్యం కాదు. మంచితనం, మంచి గుణం ఉండడం కూడా అసలైన సౌభాగ్యమే. ప్రమీల, నువ్వు అలాంటి లిమిట్స్ ఏం పెట్టుకోకు. అవునదినా, ఇది మన ఇంటి శుభకార్యం. మనమంతా కలిసి చేయాలి.